లేదండి, మా మామగారిని చూసి చాలా రోజులు అయింది, నాన్నమ్మ గారిని చూసి. ఇప్పుడు ప్రతిసారి వద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది, 4 సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి వెళ్ళి. ఒకసారి నాన్నమ్మని కలిసి, డాడీ కూడా ఎప్పటి నుంచి కలవాలంటున్నారు, ఫ్యామిలీ అంతా కలిసి. అందుకు రావడం జరిగిందండి. ఏదండి, ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ దగ్గరికి ప్రాక్టీస్ అని చెప్పి టౌన్ షిఫ్ట్ అవడం అయింది. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇండియా మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్ సెలెక్ట్ అవడంతో ఇంక అటు నుంచి అటే ఇంటికి కూడా సరిగ్గా రావడం జరగలేదు. ఇంకే తుంగిలో రావడం అనేది ఇంక అస్సలు జరగలేదు. సో అందుకే 4.5 సంవత్సరాలు అయిందండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే. కోచింగ్కి మాత్రం ఇక్కడ నుంచి రోజు డాడీ నేను బయలుదేరే వాళ్ళం. అదొకటే కొంచెం కష్టంగా అనిపించేది, ఎందుకంటే వైజాగ్ ట్రాఫిక్లో గంటన్నర టైం పట్టేది వెళ్ళి రావడానికి. సో ఆ ఒక్క డెసిషన్, ఎందుకంటే ఇక్కడ డాడీ చాలా ఇష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అయినా ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నాకు 2 పూట్ల ట్రైనింగ్ దొరుకుతుంది అక్కడికి వెళ్తే, ఇక్కడైతే 1 పూట ట్రైనింగ్ దొరుకుతుందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగిందండి. ఫర్దర్గా ప్రస్తుతానికి అయితే ఇంగ్లాండ్ టూర్ ఉందండి. కాకపోతే చిన్న ఇంజురీ వల్ల దాంట్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాను. ప్రస్తుతానికి 4 to 5 వీక్స్ అంటున్నారు. 4-5 వీక్స్ అయిన తర్వాత జింబాబ్వే సిరీస్ ఉంది, ప్రాబబ్లీ దానికి ఆడొచ్చు. జింక్లో చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నా ఫస్ట్ గ్రౌండ్ నేను బ్యాట్ పట్టుకుంది అంతా జింక్లో నుంచే. నా ఫౌండేషన్ జింక్ నుంచి అని చెప్పొచ్చు. సో థ్యాంక్స్ టు మై డాడ్, ఎందుకంటే అప్పుడులో డాడీ జింక్ గ్రౌండ్ తీసుకెళ్ళకపోయింటే ఇంతవరకు వచ్చేవాను కాదు. సో పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. రీసెంట్గా ఐపీఎల్ మంచి సీజన్ అయిందండి, 2026 ఐపీఎల్ సీజన్. ఇంకా ఫర్దర్గా వరల్డ్ కప్ సిరీస్లు ఉన్నాయి. సో దానికి మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తే మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఏ క్రికెటర్కైనా వరల్డ్ కప్ ఇండియా తరపున ఆడి కప్ తీసుకురావాలనే ఉద్దేశం ఉంటుంది. సో అదే లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అయితే ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీ లేకపోవడం వల్లే మధురవాడ వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఎందుకంటే క్యాంప్స్ అండి. ఇప్పుడు ప్లేయర్లందరికీ ఒక చోట క్యాంప్ పెడతారు. ఇప్పుడు 3-4 చోట్ల క్యాంప్ పెట్టలేరు. మనం ప్రైవేట్గా చేసుకోవాలనుకుంటే జింక్ గ్రౌండ్ మనకు ఉంది, ఇక్కడ కోచెస్ ఉన్నారు, మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ టీం అంతటితో కలిసి చేయాలంటే అందరూ ఒక దగ్గరికి రావాలి. కాబట్టి ఇక్కడ నుంచి మేము అక్కడ ట్రావెల్ అయ్యేవాళ్ళం. ఫెసిలిటీస్ లేకనే ఇంకా జింక్ గ్రౌండ్ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, నెట్స్ ఉన్నాయి. కాకపోతే మొత్తం వైజాగ్ ప్లేయర్స్ అందరూ ఒక దగ్గర రావాలి కాబట్టి మధురవాడ వెళ్ళాల్సి వచ్చింది.